హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 8th అలాగే ఇంటర్మీడియట్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కోర్టులో జాబ్స్ అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చ్ 18వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకి ఏ పోస్టులు అంటే ఎన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ వాళ్ళకి 74 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఉమెన్స్ కూడా 24 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఎస్సీ వాళ్ళకి 27 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఉమెన్స్ కూడా 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు, ఉమెన్స్ వాళ్ళకి ఎలాంటి జాబ్స్ అయితే లేవు. అలాగే ఈబీసీ వాళ్ళకైతే 34 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఉమెన్స్ వాళ్ళకి 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ బీసీ వాళ్ళకి 20 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మీరు ఉమెన్స్ చూసుకున్నట్లయితే 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 17 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఉమెన్స్ వాళ్ళకి 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. మొత్తం ఇక్కడ మేల్స్కి వచ్చేసి 171 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఉమెన్స్కి 57 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 18వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మేల్స్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 37 ఇయర్స్ అయితే ఉండాలి. 1988లో జన్మించి ఉండాలన్నమాట. అలాగే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫీమేల్స్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే బీసీ, ఈబీసీ చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్స్ 40 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 42 ఇయర్స్ అయితే ఉండాలి. ఓహెచ్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 47 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు మొత్తము 8th మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 8th పాస్ అయితే అయి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ కూడా మ్యాక్సిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 2.2 ఇంటర్ పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అంటే సైకిల్ తొక్కడం రావాలి మీకు. అలాగే లైఫ్ స్కిల్స్ మీద కూడా మీకు ప్రొఫిషియన్స్ అయితే టెస్ట్ ఉంటుంది. అలాగే రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 16% అయితే రిజర్వేషన్ ఉంది. ఎస్టీ వాళ్ళకి 1% మాత్రమే ఉందన్నమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈబీసీ వాళ్ళకి 18%, అలాగే బీసీ వాళ్ళకి 12%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% అయితే రిజర్వేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్, అలాగే సైక్లింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే మనము 40% మార్క్స్ ప్రీలిమినరీ టెస్ట్ ఉంటుంది. అలాగే క్వాలిఫై కావాలన్నమాట. 40 మార్క్స్ ఇన్ రిటన్ టెస్ట్, 40% ఆఫ్ మార్క్స్ అంటే 40% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు క్వాలిఫై అయ్యేది అవుతారన్నమాట. అలాగే 40% ఆఫ్ మార్క్స్ స్కిల్ టెస్ట్ ఉంటే మీరు క్వాలిఫై అవుతారు. 30% ఆఫ్ మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటే మీరు సెలెక్ట్ అయ్యేది అవుతారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ అలాగే బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 700 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓహెచ్ క్యాండిడేట్స్కి అయితే 350 అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పాను కదా. రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ అవేర్నెస్ మ్యాక్సిమం మార్క్స్ చూసుకున్నట్లయితే 20 మార్క్స్. అలాగే బేసిక్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే 10 మార్క్స్. అలాగే జనరల్ హిందీ చూసుకున్నట్లయితే 10 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 10 మార్క్స్. రిటర్న్ టెస్ట్ 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే 30% మార్క్స్ అంటే 30 మార్కులకి అయితే మీకు ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే 20 మార్క్స్ అయితే ఉండాలన్నమాట. మొత్తం మీకు 100 మార్క్స్కి అయితే ఇవన్నీ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలాగే ప్రీలిమినరీ టెస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది సర్క్యులర్ అప్ టు క్లాస్ 8th మ్యాక్సిమం మార్క్స్ చూసుకున్నట్లయితే 60 ఉండాలి. అలాగే జనరల్
క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ 40 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి అయితే మీకు ఇది కూడా ఉంటుంది. అలాగే కింద చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ headhubs/patna highcourt.gov. ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి, మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏమేమి తీసుకోవాలంటే స్కాన్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రఫీ, అంటే మీరు రీసెంట్గా దిగిన ఫోటోలు ఉంటాయి కదా, అవి కలర్ ఫోటోలు అయితే ఉండాలన్నమాట. అలాగే స్కానర్డ్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అలాగే క్లాస్ 8th సర్టిఫికేట్ అయితే ఉండాలి. మార్క్ షీట్ కూడా ఉండాలి 8th క్లాస్ది. అలాగే మెట్రికులేషన్ 10th సర్టిఫికేట్ కూడా ఉండాలి. మెట్రికులేషన్ 10th మార్క్ షీట్ కూడా ఉండాలన్నమాట. వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. వీటన్నిటిని తీసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ వెబ్సైట్లో patnahighcourt.gov.in. ఈ వెబ్సైట్లో అయితే మీరు రిజిస్టర్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే గాయ్స్, దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అనేది వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయినట్లయితే మీకు అక్కడ నోటిఫికేషన్ దొరుకుతుంది. మీరు పూర్తిగా చూసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. థ్యాంక్ యూ గైస్. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్.